హాయ్ వ్యూవర్స్, ఈరోజు బోరగడ్డ అనిల్ ఓ వీడియో రిలీజ్ చేశారు, సెల్ఫీ వీడియో. అది చూసాక నాకు అనిపించిందండి, ఐఎమ్ షూర్ త్వరలో జగన్కి ఒక గొప్ప రాజకీయ శవం దొరకబోతుంది. రాజకీయం చేయడానికి ఒక శవం కావాలి ఆ మనిషికి. వాళ్ళు వివేకానంద రెడ్డిని వాడేశారు. ఎంత దారుణంగా ఏంటంటే మీ అందరూ తెలిసింది, మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఈ బోరగడ్డ అనిల్కి సంబంధించి హైకోర్టు కదా, ఏడన్నాడు ముందు ఈడ్చుకురంటారా అన్నారు. ఎందుకు? వాళ్ళ అమ్మకి హార్ట్ లెడ్ ఇష్యూస్ ఉన్నాయని గుంటూరు లలిత హాస్పిటల్ వాళ్ళు రిఫర్ చేస్తే చెన్నై అపోలో ఆసుపత్రికి పట్టుకెళ్ళారా? దానికి ముందు మధ్యంతర బెయిల్ తీసుకున్నాడా? ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు. మరలా మార్చి 1న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి మరలా బెయిల్ అని అడిగితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్షన్ చెప్తే దాన్ని విచారణకు ఆదేశిస్తే అప్పటికే బెయిల్ మీద ఉంటే క్రాస్ చెక్ చేస్తే తప్పుడు పత్రాలు అండ్ అసలు వాళ్ళ అమ్మ లలిత ఆసుపత్రికి వెళ్ళింది లేదు, చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యారు, బట్ ఎప్పుడో గతంలో. అంటే ఇప్పుడు విషయం ఏంటి? క్లియర్గా ఫ్రాడ్ చేసింది బోరగడ్డ అని. దాన్ని తప్పించుకోవడానికి లోకేష్ నుంచి నాకు ప్రాణహాని ఉందంటే ఒక వీడియో. ఐఎమ్ షూర్ అండి, రానున్న రోజులలో జగన్కి సంబంధించి శవరాజకీయం చేయడానికి ఒకరి తర్వాత ఒకరు రెడీగా ఉన్నారో లేదన్నప్పుడు ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళే శవమవుతారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ చిన్న క్లారిటీ ఏంటంటే, కూటమి ప్రభుత్వం వాళ్ళు చట్టం దాటి ఒక కడుగు కూడా వేయట్లా. టీడీపీ వాళ్ళు తిడుతున్నా, జనసేన వాళ్ళు తిడుతున్నా, రే ఆగండి రా బాబు, చట్టం రా, కోర్టులు రా, ప్రూఫ్లు ఉండాలిరా, ప్రూఫ్లు లేకుండా మనం వెళ్ళలేము రా అని చెప్పేసి అంటున్నారే కానీ ముందు అరెస్ట్ చేయండి, ముందు సస్పెండ్ చేయండి, ఇలా చేయట్లా. మీకు అర్థమవుతుందా? సో అటువంటి మూమెంట్లో వీళ్ళు ఎల్లెల్లి ఎవరిని చంపరు, ఎవరిని గోకోరు. ఇంకేదైనా జరిగిందంటే ఎవరి వల్ల ఏంటంటే మీకే వదిలేస్తున్నారు.